ఎస్టీవీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలి. తిరుపతిలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈవోపీఆర్డీలతో వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించి స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 15 రోజులు స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోనున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున వారి గుర్తుగా స్వచ్ఛ భారత్ దివస్ గా నిర్వహించుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపల్ పంచాయతీల పరిధిలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛతకి భారీదారులు భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ అమలుకు సిటిజన్ ఇన్ఫ్లుయెన్సర్లు, స్వచ్ఛంద సంస్థలు ఇతరులను భాగస్వాములు చేసి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉంటుందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మీద ఏదైతే 2 weeks లాంగ్ ఫోర్ట్నైట్ లాంగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ 14 September till October 2nd దాని మీద మనకి చాలా డీటెయిల్డ్ గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రెజెంటేషన్ ఇచ్చున్నారు. సో దాంట్లో భాగంగానే మనం కూడా మన జిల్లా సంబంధించి అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ చేస్తున్నాము. సో ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి ఏమేమి మీకు బాధ్యత ఉంది మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ ద్వారా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్టోబర్ 2nd నాటికి సమ్ యాక్టివిటీ ఆర్ అదర్ విత్ వన్ థీమ్ మనము చేస్తున్నాము. సో ఈ ఇయర్ సంబంధించి స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్ తో మనము ముందుకెళ్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ 2 weeks లో ఈచ్ డిపార్ట్మెంట్ కి డే వైజ్ యాక్టివిటీ ఏమనేది కూడా మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా నాకు ప్రయారిటీ ఏమంటే దో దేర్ ఆర్ మెనీ థీమ్స్ ఇన్ దిస్ 15 days my focus will be mostly on cleanliness drives, especially focus on this collection and disposal of this e-waste, plastic waste and biomedical waste, and also testing health checkup to all the sanitation workers. సో వీటిలో భాగంగానే మీరు ఎంత ఇన్నోవేటివ్ గా పీపుల్ పార్టిసిపేషన్ తోటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్ తోటి మీరు చేస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ అండ్ దెన్ చీఫ్ సెక్రటరీ గారి డైరెక్షన్ ఏమంటే వీటిల్లో మాక్సిమం మనము డ్రోన్స్ ని వాడుకోవాలి. సో డ్రోన్స్ వాడుకొని లేటెస్ట్ టెక్నాలజీతో వీ షుడ్ be able to carry out this program అనేది కూడా సో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ షుడ్ టేక్ నోట్. సో దిస్ గాంధీ జయంతి 2nd October సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు ఒక 2 weeks రైట్. సో ఒక్కొక్క థీమ్ తో మనం ప్రతి ఇయర్ ఉంటుంది. ఈ ఇయర్ ది పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి అండ్ అవేర్నెస్ క్లీన్లీనెస్ గురించి డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి ఫెస్ట్ లాగా చేసి అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. అండ్ మనం డిఫరెంట్ ఫార్మ్స్ బీట్ డాన్స్, బీట్ మ్యూజిక్, బీట్ ఎనీ అదర్ కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసేసి కూడా అవేర్నెస్ తీసుకోవచ్చు. సెకండ్ అది మీరు షేర్ చేయండి. నెక్స్ట్ సో